అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మెర్సీ హనీ. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఇవాళ మా హస్బెండ్ ఆఫీస్ నుంచి కొద్దిగా త్వరగా వచ్చారు. బండి రిజిస్ట్రేషన్ నెంబరు తర్వాత యాక్సెసరీస్ వచ్చాయి, నేను వెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్పి. ఇంకా మా పిల్లలు కూడా వెనకబడ్డారనమాట. మేము కూడా వస్తామని చెప్పి. ఇంకా అక్కడ టైం పడుతుంది, ప్లస్ పిల్లలతో కష్టం అవుతుంది అని చెప్పి వాళ్ళని తీసుకొని నేను పార్క్కి వెళ్ళాను. పార్క్లో కొద్దిగా వర్షం పడి చిత్తడిగానే ఉంది, కానీ ఇంకా పిల్లలందరూ ఆడుతున్నారు కాబట్టి వదిలేసాను. మా పెద్దమ్మాయి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. మా చిన్నోడు నేనెందుకు తగ్గుతా, నేను తగ్గేదే లేదు, నేను కూడా ఆడుకుంటా అంటున్నాడు. ఇంకా సరే అని చెప్పి వాడిని ఒక్కని వదలలేక వాడిని తీసుకెళ్ళి వాళ్ళ అక్క ఒడిలో కూర్చోబెట్టాను. ఇంక ఇద్దరు జారారనమాట. ఈ పార్క్లో నాకు నచ్చింది ఏంటంటే అడుగడుక్కు సీసీ కెమెరాస్ ఉన్నాయండి. మన సైడ్ కూడా ఉంటాయి, కానీ 2 రోజులు కూడా ఉండనివ్వరు. రాళ్ళతో కొట్ట ఏదో ఒకటి చేసి దాన్ని మూలను పడేస్తారు. కానీ ఇక్కడ మెయింటెనెన్స్ చాలా బాగుంది. వెంటనే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా వెంటనే క్లియర్ చేసేస్తారనమాట. ఇక్కడ ఇది ఒక్క పార్కే కాదండి, అటు పక్కన లేడీస్ పార్క్, తర్వాత సీనియర్ సిటిజన్ పార్క్, వాకింగ్ పార్క్ అంటూ 4-5 పార్కులు ఉన్నాయి. ప్లజెంట్ మ్యూజిక్ కూడా పెడతారనమాట ఈవినింగ్ అవ్వగానే. మాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ రైడ్స్ తీసేస్తే మాకైతే ప్రాబ్లం అయిందనే చెప్పాలండి. ఎందుకంటే రైడ్స్ అయితే లేట్ నైట్ వరకు ఉంటాయి కాబట్టి పిల్లల్ని 9కో 10కో అలా తీసుకెళ్ళి కొంచెంసేపు ఆడిపించుకొని వస్తే వాళ్ళు కూడా ఫ్రెష్ అయిపోయేవాళ్ళు. కానీ రైడ్స్ తీసేయడం వల్ల పార్క్ అయితే అర్లీగానే వెళ్ళాలి కదా, చీకటి పడితే పిల్లలు ఆడుకోలేరని చెప్పి ఇంకా అర్లీగానే నేను ఒక్కదాన్ని తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది. చూడండి, ఈ రైడ్స్ అన్ని క్లోజ్ చేశారన్నమాట. లేకపోతే ఈవినింగ్ టయానికి పెళ్ళిళ్ళకు మనకు లైట్లు వేసినట్టు జియ్యలు అనేవన్నమాట. రాజ్కోట్లో పచ్చిశనక్కాయలను కాల్చి అమ్ముతారండి. రైనీ సీజన్ తర్వాత వింటర్ సీజన్లో ఇక్కడ బాగా తింటారు. నాకు కాల్చిన శనక్కాయల కంటే ఉడకబెట్టిన శనక్కాయలు అంటే చాలా ఇష్టము. మా మమ్మీ చిన్నప్పుడు అదే పనిగా నా కోసం ఉడకపెట్టి ఎండపెట్టి అట్టి పెట్టేదనమాట. నేను అడిగినప్పుడు ఇచ్చేది. చిన్నప్పుడు ఎప్పుడు మా మమ్మీ ఒక మాట అనేది అనమాట, నీకు శనక్కాయ చేను ఉండే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి. మరి ఎందుకో రైల్వే అతనికి ఇచ్చి పెళ్లి చేసింది. మా మూనగాడు కూడా నా కేటగిరీనే అండి. ఆ శనక్కాయలను చూసి అస్సలు ఆగట్లేదు, నాకు కూడా కావాలని ఏడుస్తున్నాడు. అతను అడిగితే 500కి చేంజ్ లేదని చెప్పాడు. లేదంటే నాన్న అని ఎంత చెప్పినా వినట్లేదు. ఇంకా మా పాప బాధ చూడలేక అతను నేను వెళ్ళి తీసుకొస్తాలేండి 500కి చేంజ్ అని చెప్పి తీసుకెళ్ళాడు. మా పాప గోల మొత్తం రియల్ వాయిస్ పెడతా వినండి. ఏం కావాలా? పెద్ద కప్పలు కావాలా? ఏవి కప్పలు లేవు. నో, వద్దు బస్ అవుతుంది నాన్న. ఆ పెద్దమ్మాయికి ఇది స్కూల్లో నేర్పించారంట అండి, అందుకు తను ట్రై చేస్తా అంటే సరే చెయ్యని అని చెప్పి నేను వదిలేశాను. దానికి తోడు మా చిన్నోడు నేను చేస్తా అంటున్నాడు. నీ వల్ల అవ్వదురా అంటే వినడు. ఇంకా సరే, ఇంకా అయ్యేది లేదు పెట్టేది లేదు, ఇంటికి వెళ్దాం పదండి అని చెప్తే ఇంకొంతసేపు అంటున్నారు. ఇంకొంతసేపు ఏంటి, ఆల్రెడీ 1.5 అవర్ అయింది. ఇంకా చాలా మీ కొంతసేపు ఇంకెప్పటికీ తగ్గేది లేదని చెప్పేసి ఇంకా వాళ్ళని తీసుకొని బయలుదేరిపోయానండి. మా పార్క్ గోల్ అయితే ఇలా నడిచింది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మెర్సీ హనీ. బాయ్ అందరికీ.